ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం వర్ధిల్లుతుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగమేనని డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ దేశంలో లౌకికవాదం అనే పదాన్ని తీసివేయాలని సుప్రీంకోర్టు మెట్లెక్కిన దౌర్భాగ్యపు ప్రభుత్వాలు ఉన్నాయని ఆరోపించారు. మతోన్మాద శక్తులు భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలక విజయ్ కుమార్, లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ జాన్ బాబు, కూచిపూడి విజయ్ మాట్లాడారు. అంబేద్కర్ జీవితాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ కాంగ్రెస్ వాదాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు కొనసాగవని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆఫీస్ ఇన్ఛార్జి బిల్లా సునీల్, గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు యానం సుధీర్, షేక్ ఇంతియాజ్, షేక్ సుబానీ, షేక్ సలీం, నాగేశ్వరరావు, అడుసమల్లి శ్రీనివాసరావు, హనుమంతరావు, వాల్మీకి శ్రీనివాసరావు, చుక్కా చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. 68 సంవత్సరాల పూర్వం ఒక ధృవ తార నేల కొరిగిన రోజు ఈరోజు. ఈనాడు ఇంత పెద్ద భారతదేశం అనేక రకాలుగా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది అంటే దానికి కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణని చట్టం రూపంలో ఈ దేశానికి అందించిన ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం, ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం కూడా మేమంతా ఆ మహనీయుని గుర్తు చేసుకున్నందుకు ఆనందపడతా ఉన్నాం. ముఖ్యంగా గమనిస్తూ ఉంటే ఈ దేశంలో లౌకికవాదం అనే పదాన్ని కూడా తీసేయాలని చెప్పని సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్నటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వాలు ఈ దేశంలో నడుస్తూ ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పునాదులు ఎంత బలమైనవో వాటిల్ని కదిలించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఎంత కృషి చేస్తున్నాయో కూడా మీరు గమనించాలి. ఆ రాజ్యాంగాన్ని తప్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నంత వరకు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అలాగే ప్రతి గ్రామాన ఉన్నటువంటి కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతున్న నాళ్ళు ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కుట్రలు, బీజేపీ కుట్రలు కొనసాగవని మరొక్కసారి హెచ్చరిస్తూ ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనమైన నివాళులు అర్పిస్తూ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్నో సాధక బాధకాలకు కోర్చి ఎంతో కులవివక్షకు విద్యార్థి దశ నుండే అనుభవించి ఆయన యొక్క మేధస్సును అంతను కూడా ఉపయోగించి ఒక భావి తరాలకు భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని రచించి మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని అందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మేధావి అంతటి మేధస్సుతో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని ప్రకారంగా మన పరిపాలన జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని వైపు దృష్టి సారించింది అంటే మరి యొక్క దాని యొక్క పటిష్టత, దానిలో ఉన్నటువంటి కంటెంట్ ఏ విధంగా ఉన్నదో మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామని ప్రతి కార్యక్రమంలో కూడా అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటున్నాం. అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి సరి అయినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారిని స్మరించుకోవటం మరి రానున్నటువంటి తరాలకు కూడా ఒక మంచిదని చెప్పేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అండగా ఉండి రాజ్యాంగాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే దృష్టిలో ఉన్నారు కాబట్టి రాజ్యాంగం ఇప్పటికి వరకు ఆయన గుర్తుపెట్టుకోవటం, ఆయన నివాళులు అర్పించడానికి ఈరోజు మరి జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మరి ఈశ్వరరావు గారు, అలాగే అన్ని నియోజకవర్గాల నాయకులతో కలిసి మరి ఈ కార్యక్రమాలు సంతోషం. అంబేద్కర్ అంటే మరి ఒక ఉవ్వెత్తున లేచిన కెరటం, ఒక భారతదేశానికి ఆణిముత్యం. ఎందుకంటే అణగారిన వర్గాలకి మరి ఆయన ఆదర్శప్రాయం. మరి అణిచివేత గురుతున్న సమయంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, చీత్కారాలు మరి ఆయన్ని ఈ విధంగా ఈరోజు భారతదేశం మొత్తం గుర్తుంచుకునే అంటే
మరి ఆయన ఎదుర్కొన్న సమస్యల్లో ఆయన ఇంకా ఆ సమస్యలకు ఎదురుదనే పైనుంచొని భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చిన ఒక రాజ్యాంగ సృష్టికర్త మరి బిఆర్ అంబేద్కర్ గారు. ఆవిడ మహానీయుడు లేకపోయినా కానీ ఈరోజు భారతదేశంలో ఆ రాజ్యాంగం నడుస్తుంది. ఆ రాజ్యాంగం ప్రకారం మరి పొలాలు అందుకుంటారంటే ఆయన స్ఫూర్తి. ఈరోజు మరి